తెలంగాణ ఉద్యమంలో ప్రొఫెసర్ జయశంకర్ పాత్ర అనిర్వచనీయమైందన్నారు మంత్రి జోగురామన్న. ఆదిలాబాద్ అటెండర్స్ కాలనీలో ఏర్పాటు చేసిన జయశంకర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆయన సేవలను కొనియాడారు. తర్వాత అక్కడి కాలనీవాసుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తాగునీటి సమస్య పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు మంత్రి జోగురామన్న. పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో కొత్తగా నిర్మించిన కళ్యాణ మండపాన్ని ఆయన ప్రారంభించారు. కొత్త ముఖ్యమంత్రి, కొత్త రాష్ట్రము, కొత్త ప్రాంతం, అందుకొరకే కొద్దిగా మన సమస్యలు ఉన్నాయి. నిజంగా ఒక్కొక్కసారి ఆదిలాబాద్ జిల్లాలో హెడ్ క్వార్టర్ ఉన్నటువంటి మున్సిపాలిటీ వార్డులు ఉన్నాయి. వర్షం పడితే గాంధీనగర్ పోరాదు, వర్షం పడితే రణదేవి నగర్ పోరాదు, వర్షం పడితే మీ దగ్గర రారాదు అంటే ఒక మున్సిపాలిటీలో ఉన్నామని చెప్పుకుంటుంది తప్ప ఏ గోండు గూడైనా లంబాడి తాండకైనా ఇలా రోడ్డు వేసుకుంటున్నాం. ఇప్పటికి మీరు మహిమ చెప్పినట్టు ఇటు మున్సిపాలిటీ అటు